వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఈజ్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏపీకి సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అయితే రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరీక్షల షెడ్యూల్ అనేది మనకి విడుదల చేయడం జరిగింది. ఈ నెల 12వ తేదీ నుంచి అయితే హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనైతే రిలీజ్ చేస్తామనేసి అయితే ప్రకటించారు. ఈ మొత్తం కేంద్రాలు అనేవి కూడా మనకి రిలీజ్ చేశారు. కేంద్రాలు అలాగే వాటి యొక్క ఓఎంఆర్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ముద్రణ అనేది కూడా పూర్తి అవడం జరిగింది. మొత్తం 16,200 పోస్టులు ఉంటే వీటికి అభ్యర్థులు ఎంతమంది అంటే దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే 10,63,168 దరఖాస్తులు అనేవి అయితే ప్రస్తుతంగా అయితే రావడం జరిగింది. వీటి యొక్క ఓఎంఆర్ షీట్స్ అనేది కూడా మనకి ముద్రణ జరిగింది. ఇంకా వీటి యొక్క జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతుందనేసి అయితే మనకి చెప్పడం జరిగింది. ఇంకా ఈ నెల నుంచి అంటే 20వ తేదీ నుంచి అయితే ఈ పరీక్షలు 7 రోజుల పాటు అయితే పరీక్షలు అనేవి జరుగుతాయనేసి అయితే మనకి చెప్పింది. 2 సెక్షన్ల లెక్క అంటే మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 సెక్షన్ల లెక్క అయితే మనకి ఒక్కో పోటీ చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరగడం అయితే జరుగుతున్నాయి. అయితే ఇందులో చూసేసరికి మనం ఏంటి అంటే ఈ యొక్క కేంద్రాలను కూడా మనకి అంటే దీనికి మనకి ఈ మహమ్మారి నుంచి అయితే కొంత జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. వారి యొక్క కేంద్రాలు ఏవైతే ఉన్నాయంటే పరీక్ష కేంద్రాలు ఏవైనా సరే ఈ యొక్క పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేస్తూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని కొంత దూరంగా గదికి అంటే పెద్ద గదులు అయితే 24 మంది చొప్పున, అదే మధ్యస్థగా ఉండే గది అయితే 16 మంది చొప్పున అయితే మనకి సిట్టింగ్స్ అనేది కూడా ఏర్పాటు చేస్తామనేసి అయితే ఇక్కడ జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.